టర్నింగ్ అవే ఫ్రమ్ ద ట్రూత్. సత్యము నుంచి తప్పుకోవడం. చాలా సులువుగా బైబిల్‌లో ఉన్నటువంటి సత్యాలను నుంచి తప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ దినాల్లో. సత్యాన్ని ఒప్పించడం చాలా కష్టం. కానీ సత్యాల నుండి తప్పించడం అనేది చాలా సులభతరం. ఒక వ్యక్తిని యేసుప్రభువుని ప్రేమించే విధంగా చేయడం అనేది చాలా కష్టం. యేసుప్రభు బోధ ఒప్పింపచేయడం ఇంకా కష్టం. సత్యవంతమైన బోధ ఒప్పించడం చాలా కష్టం. అంతా ఒప్పించేసిన తర్వాత మళ్ళా దాని నుంచి కొన్ని రకాలైనటువంటి కారణాల వల్ల సత్యం నుంచి తప్పుకొని పోయేవాళ్ళు చాలామందున్నారు. కనుక విశ్వాసులైన వాళ్ళు బహుజాగ్రత్తగా ఉండాలి. తమకు కలిగినటువంటి విశ్వాసాన్ని తుద వరకు కాపాడుకోవాలి. సత్యము కొరకు పోరాడాలి. సత్యం అంటే బైబిలే. బైబిల్‌కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి బోధను ఖండించాలి. ప్రతి విధమైన బోధకు ఎగనెస్ట్‌గా జరుగుతున్నటువంటి బోధ నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. తిమోతికి రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము 3, 6 వచనాల్లో ఏమి రాయబడిందంటే, ఫర్ ద టైమ్ విల్ కమ్ వెన్ పీపుల్ విల్ నాట్ పుట్ అప్ విత్ సౌండ్ డాక్ట్రిన్. అంటే సౌండ్ డాక్ట్రిన్ అంటే మంచి బోధ, హితబోధ, సత్యంతో కూడిన బోధ. మన దేవుని సంఘాలను ఏమంటారంటే, సత్యమునకు ఆధారమైనటువంటి సంఘాలంటారు. బోధ కఠినంగా ఉంటది. ఒప్పింప చేయడం కష్టం. చర్చ్‌కి లోపలికొచ్చినా మెంబర్స్ కింద చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ బైబిల్ సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి కట్టడాలను మనం నెరవేర్చవలసి ఉంటుంది. మనం ఇష్టం వచ్చినట్లు మనము జీవించలేం. ఒక హితబోధ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యొక్క కడవరి దినాల్లో మంచి బోధను, మంచి బోధకులను క్రైస్తవులు కూడా యాక్సెప్ట్ చేయరు. దురద చెవులు గలవారై, చెవులకు ఎప్పుడు దురద ఉంటుందన్నమాట. స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారు. మన చర్చ్‌లో అయితే నేను 26 ఇయర్స్ నుంచి బోధిస్తున్నాను. కొన్ని నోటిఫైడ్ చర్చెస్‌లో అయితే 3 ఏళ్ళకి ఒకసారి పాస్టర్‌ని మార్చేస్తా ఉంటారు. మార్చేటప్పుడు పాస్టోరల్ కమిటీ ఈ సేవకుడు మనకు సూటబుల్లు, వీడు గట్టిగా చెప్తాడు, వీడు అక్కర్లేదు, వీడంతా బైబిల్ బైబిల్ అంటాడు, వీడు మనకు అక్కర్లేదు, వీడేదో కాలక్షేపం చేస్తాడు, వీడు కావాలనేటువంటి మాటలు నేను కూడా వింటూ ఉండేవాడిని ఎప్పుడో పూర్వకాలం. ఒక 27 ఏళ్ల కిందట. సో, వాళ్ళకు సంఘ పెద్దలు వాళ్ళకు అనుకూలమైన బోధకులను పోజేసుకొని వాళ్ళ చేత చెప్పించుకుంటూ ఉంటారు. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలమొచ్చెను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సత్యమునకు చెవి ఇవ్వక, అంటే సత్యాన్ని ఒప్పుకోరు ఎవరు కూడా. బైబిల్‌లో ఉన్నటువంటి విషయాలను క్రైస్తవులని చెప్పుకుంటారు కానీ చాలామంది ఆ విషయాలను చెవి లోపలికి వెళ్ళనివ్వరు. బికాజ్ దే హావ్ ఇచ్చింగ్ చైర్స్. దే విల్ టర్న్ దేర్ ఇయర్స్ అవే ఫ్రమ్ ద ట్రూత్. సత్యాల నుంచి దూరంగా వారు ఉంటారు. అండ్ టర్న్ అసైడ్ టు మిత్స్. అంటే కల్పనా కథల వైపు తిరుగు కాలము. కాలం అంటే పెరిలియస్ టైం. అంత్యకాలంలో. అందువలన మనల్ని ఏమంటున్నాడంటే, నువ్వు మితంగా ఉండు, అన్ని విషయాల్లో శ్రమపడు, సువార్తికునిగా పనిచేయి, నీ పరిచర్యను కడవరకు జరిగించు. తిమోతికి రాసినటువంటి పత్రికలో ఉన్న సారాంశం ఏంటంటే, మనము పూర్తి స్థాయిలో మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి కడవరి కాలంలో. అనారోగ్యకరమైనటువంటి సిద్ధాంతాల నుండి, తప్పుడు బోధల నుండి, కట్టుకథల నుండి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎవరు ప్రొటెక్ట్ చేయరు. మన కొత్త నిబంధనలో మనకు ఈ యొక్క ఫ్యాబుల్స్, కట్టుకథలు, తప్పుడు బోధలు అర్థం ఏంటంటే కల్పిత కథలు, పచ్చి అబద్ధాలు, మోసం, దగ, ఇలాంటివన్నీ కూడా ప్రజలకు బోధిస్తున్నారు ఈ దినాల్లో. అలాంటివే రుచిస్తా ఉంటాయి. మనం మనలాగా మాట్లాడితే ప్రజలు అంగీకరించరు, పెద్దలు కూడా అంగీకరించరు.
అయితే ఈ కల్పనా కథల వైపు కాలంలో మనం ఉన్నాము అని గ్రహించుకొని, అవి ప్రజలను దూరం చేసేస్తాయి. ప్రజలందరిని కూడా దూరం చేసేస్తాయి సత్యంనకు అని గమనించుకోవాలి. చూడండి మన బంధువుల్లోనే ఒక్కొక్కసారి మనము చెప్పేటువంటి బోధ రాంగ్ అంటా ఉంటారు. వాళ్ళకి జ్ఞానం లేదు. వాళ్ళ పాద ఏదో ఏవో చెప్తా ఉంటాడు. అవే సత్యం అనుకుంటా ఉంటారు. మనము గ్యాదర్ అయినప్పుడు, ఫంక్షన్స్ అయినప్పుడు మన బైబిల్, మన సిద్ధాంతాలని కౌంటర్ ఇద్దామని చూస్తారు గానీ, మనం వాదిస్తే మళ్ళా మాట్లాడరు. సో, బైబిల్‌లో కల్పనా కథలకు చోటిచ్చేటువంటి కాలం. అంటే బోధకులంతా కల్పనా కథలంటే బైబిల్‌ని వక్రించి చెప్పే విధంగా తయారైపోయేటువంటి దినాలొస్తాయి అనన్నాడు. అదే దినాల్లో మనం ఉన్నాం. తొలి శతాబ్దంలో కూడా ఆహ్, ఆహ్, బా క్రైస్తవులు పెంతెకోస్తు దినం నుండి క్రైస్తవ సంఘాలు ఏర్పడేటప్పుడు కూడా చాలామంది జ్ఞానవాదులు యేసుప్రభు యొక్క బోధనను తిరస్కరించేవారు చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి ప్రతీదీ కూడా రీజన్స్ కావాలి, ప్రూఫ్స్ కావాలి. అయితే ఈ బైబిల్ అనేది ఫెయిత్ మీద ఆధారపడి ఉంటది. ఈ ఈ సత్యానికి లోబడి ఉండాలి అని చెప్తూ ఉంటుంది. మనము దేవునితో ఆర్గ్యూ చేయలేము. దేవుడిని చూపించమని మనం చెప్పలేము. ఏది కూడా ప్రాక్టికల్‌గా లాబొరేటరీలో ప్రాక్టికల్‌గా ప్రూవ్ చేసినట్టు బైబిల్‌లో ప్రూవ్ చేయలేము. చాలామంది హైందవులు కూడా ప్రూఫ్స్ ఏంటి బైబిల్ కాకుండా అని అడుగుతారు. సో, ఆ విధంగా కల్పనా కథలు చెప్పుకునేటువంటి స్థాయికి చర్చ్ దిగజారిపోయింది ఈ దినాల్లో. దీన్నే మీకు జాన్యువరిలో అపోస్టసీ అనేటువంటి మాట మీకు చెప్పాను. మతభ్రష్టత్వం. ఈ మతభ్రష్టత్వం అంటే క్రైస్తవులే. మనము వేరే మతాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. క్రైస్తవుల్లోనే మతభ్రష్టత్వం. ఆకాశంలో మేఘం ఏర్పడి, అది నెమ్మదిగా పెద్దగా పెద్ద మేఘాలుగా సైక్లోన్‌గా అయిపోతూ ఉంటుంది. ఈ మతభ్రష్టత్వం కూడా ఇప్పటికే చాలా చర్చిల్లో చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లోకి దిగజార్చేసింది. సో, మీకు మా 2 రోజుల కిందట పోప్ ఫ్రాన్సిస్ చనిపోయాడు. ఆయన ప్రభు యొక్క ప్రతినిధిగా ఈ ఈ యొక్క లోకంలో కాథలిక్కులంతా భావిస్తారు. ఆయనే ప్రభు తర్వాత నెక్స్ట్ యేసు ప్రభు తర్వాత నెక్స్ట్ అనంతా గౌరవిస్తారు. మరి మీకు జాన్యువరిలోనే చెప్పాను. ఇదే ఫ్రాన్సిసు ఏ విధముగా యేసు ప్రభు యొక్క జీవితము ఒక రకమైనటువంటి నిరాశ, నిస్పృహలకి గురైంది. మన మానవాళిని నిరాశకు గురిచేసింది అన్నటువంటి బోధ ఇది మత భ్రష్టత్వం. పెద్ద పెద్ద పోపులే అలాగ మాట్లాడేటువంటి కాలంలో మనమున్నాం కనుక, మనకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సత్యములను, కలిగి ఉన్నటువంటి బోధను చివరి వరకు మనం కాపాడుకోవాలి. అందుకనే దేవుని సంఘాల్లో వారికి నేను హెచ్చరిస్తా ఉంటాను. వేరే బోధ వినకండి. వేరే చోటకి వెళ్ళి అనుమానాలు తెచ్చుకోకండి. వేరే చోట వేరే వేరే పాదిరులు ప్రసంగాలు విని మీరు అనవసరమైనటువంటి ప్రశ్నలకు మీ మనసు గురవుతుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోండి. మీకు కలిగి ఉన్నదేదో దాని గురించి పోరాడండి చాలు అని చెప్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము 9, 16లో ఏముందంటే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు, ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గలవాడనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. అంటే మీకు ఇది యాకోబు రాసిన ఆహ్, మ జూ జూడ్ ఒకే చాప్టర్ ఉంటుంది. ఫిఫ్త్ వర్స్‌లో అనుకుంటా. మీకు మీ 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 మీరు సత్యమునకు ఆధారమైనటువంటి సంఘంలో ఉన్నారు కదా! మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడుచుండవలెనని ఉంటది. అప్పగింపబడిన బోధ అంటే మనం నేర్చుకున్నటువంటి సత్యాలు. దాని నుంచి దూరం అవ్వకూడదు. సో, ఇక్కడేమంటున్నాడంటే, మీరు హితబోధ విషయమై అంటే ఈ మంచి బోధ, సౌండ్ డాక్ట్రిన్ విషయమై మీరెప్పుడు గూడా దాన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఇతరులతో వాదించమని ఆర్గ్యుమెంట్స్ అని కాదు గానీ, మీరు మీకు కలిగినటువంటి మీకు ఇవ్వబడినటువంటి బోధ, సత్యవంతమైన బోధను తిరస్కరించకుండా ఉండేటువంటి విధముగా మీ హృదయాలను కాపాడుకోండి. ఏదో విధంగా ఒకవేళ మనల్ని ఎవరైనా మీరు మీరు నమ్మేది కరెక్ట్ కాదు. మీరు ఇలాగెందుకు చెప్తున్నారు? అలాగెందుకు చెప్తున్నారు? అంటే బైబిల్ రెఫరెన్స్‌లు ఇస్తాం మనం. ఖండించుటకు శక్తి గలవాడా అంటే బైబిల్ చదువుకోవాలి. జ్ఞాన జ్ఞాన సంపత్తిని కలిగి ఉండాలి. ఏమీ లేకుండా
మనము ఆర్గ్యుమెంట్ చేయలేము. ప్రతీది కూడా బైబిల్ బేస్డ్‌గా ఉంటుంది చర్చ్ ఆఫ్ గాడ్‌లో. సో, మీకివ్వబడినటువంటి నమ్మదగిన బోధన గట్టిగా పట్టుకొనుము అని రాయబడి ఉంది. సో, ఈ యొక్క లోకము ఎటువైపు వెళ్ళిపోతుందో మనందరికి తెలుసు. అయితే క్రైస్తవుల్లో కూడా ఈ యొక్క కల్పనా కథల కాలము, మతభ్రష్టత్వం వచ్చింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 16వ వచనంలో ఏముందంటే, ఇదే తీతుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 16లో దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటారు. వి ఆర్ క్రిస్టియన్స్. వి ఆర్ బోర్న్ అగైన్ అంటారు. కానీ వాళ్ళు అసహ్యులు. వాళ్ళు చేసే పనులు అసహ్యంగా ఉంటాయి. అవిధేయులు. ప్రతి సత్కార్యమునకు విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయను ఎరగమనంటున్నారు. మేము క్రిస్టియన్స్ అంటాము. క్రీస్తును ఫాలో అవుతాము అని అంటారు. కానీ క్రీస్తుని వ్యతిరేకించే విధంగా, క్రీస్తు బోధను వ్యతిరేకించే విధంగా, క్రీస్తు ఎప్పుడూ కూడా హింసను ప్రేరేపించలేదు. కానీ హింసను ప్రేరేపించేటువంటి క్రైస్తవులు దెబ్బకి దెబ్బ అన్నట్టుగా క్రైస్తవులు ఈ దినాల్లో ఉంటున్నారు. కాబట్టి మనము ఒక ప్రత్యేకింపబడిన జనాంగంగా ఈ తీతుకు రాసిన పత్రికను మనము జాగ్రత్తగా చూసుకోవాలి. 15వ వచనంలో పవిత్రులకు అన్నీ పవిత్రాలే. అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది కాదు అని ఇక్కడ రాస్తున్నాడు. వారి మనస్సాక్షి కూడా అపవిత్రపరచబడింది. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు ఆహ్, విశ్వాస భ్రష్టులుగా అయిపోయిన తర్వాత కొన్ని మత సంస్థల్లో కొన్ని అదర్ ఫెయిత్స్ మత సంస్థల్లో వాళ్ళ మతాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా మన క్రైస్తవులే మారిపోయారు. వాళ్ళకి క్షుణ్ణంగా బైబిల్‌లో ఆదికాండంలో ఏముంది, ప్రకటన గ్రంథంలో ఏముంది, అవన్నీ వాక్యాలను తెలియజేస్తూ మన మీదకి దెబ్బలాటకు వస్తా ఉంటారు. ఆళ్ళ మ మనం ఒకవేళ మనం తిరిగి ఆర్గ్యూ చేయకపోయినా పర్వాలేదు గానీ, అది సత్యవంతమైనదో కాదో మన విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకునే విధముగా, ఆ పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా మనకు సహాయం చేసే విధముగా మన జీవితం ఉండాలి. ఈ తీతుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూస్తున్నట్లయితే చర్చ్‌లో ఉన్నటువంటి విశ్వాసులంతా కూడా బోధింపబడినటువంటి నమ్మదగిన సందేశాన్ని విశ్వాసంతో గట్టిగా పట్టుకోవాలి. ఈ పాస్టర్ గారు అబద్ధాలు చెబుతున్నాడని నన్నెవరు అనరనుకోండి. కానీ అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎప్పుడు కూడా ఏ బోధ అయితే చెప్తున్నారో ఆ బోధ మనసుల్లోకి వెళ్ళే విధంగా ఉండాలి. మన యొక్క మంచి సిద్ధాంతాలను ప్రోత్సహించాలి. ఎవడో ఏదో సిద్ధాంతం చెబితే మళ్ళీ ఆ సిద్ధాంతం వైపు వెళ్ళిపోయేటువంటి విధంగా ఉండకూడదు. మన సిద్ధాంతమే సత్యవంతమైన సిద్ధాంతం. ఇదే వన్స్ ఫర్ ఆల్ ఫర్ దిస్ లైఫ్ అన్నట్టుగా మనం ఉండాలి. చాలామంది తిరుగుబాటుదారులు అర్ధరహితమైనటువంటి క్రైస్తవులే. వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టేయండి. క్రైస్తవులే మోసగాళ్ళు ఈ లోకంలో ఈ అవిశ్వాసాన్ని ప్రబలం చేస్తున్నారు క్రైస్తవ విశ్వాసులు. మీరు చర్చ్‌కొచ్చేవాళ్ళంతా మన చర్చ్ కాదు. పెద్ద పెద్ద నోటిఫైడ్ చర్చ్‌లో ఉన్న వాళ్ళంతా కూడా గొప్ప విశ్వాసులు అనుకోకండి. యేసుప్రభుతో పాటు 12 మంది శిష్యులున్నారు. అందరూ నమ్మకంగా ఉన్నారంటే, ఒకడు ద్రోహి అయిపోయాడు. మిగతా యోహాను తప్పించి సిలువ మ్రాను దగ్గర యేసుప్రభు వేలాడబడేటప్పుడు అందరూ పారిపోయారు. పేతురుతో సహా పారిపోయి, పేతురు తర్వాత రిపెంట్ అయ్యాడనుకోండి. అలాగే సంఘాల్లోకొచ్చేవాళ్ళు, మీతో ఫ్రెండ్‌షిప్ చేసే క్రైస్తవులు, మీతో స్నేహితంగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా పర్ఫెక్ట్ క్రిస్టియన్స్ అని అనుకోకండి మీరు. ఎవడు ఏ విధముగా మారతాడో, ఎవరు ఏ విధముగా వారి హృదయ వాంఛలుంటాయో మనం చెప్పలేము. కాబట్టి సత్యాన్ని మనం గట్టిగా పట్టుకొని, తప్పుడు బోధనలను ఖండించటము, మోసాన్ని ఎదుర్కోవడము, కనీసం మనం వాటికి గురి కాకుండా ఉండేటువంటి విధంగా ఉండాలి. ఆదికాండము 3వ అధ్యాయంలో సాతాను దేవుణ్ణి విమర్శించింది. మోసం చేసేసింది. జ్ఞానవృక్ష ఫలాలు తినక్కర్లేదు. తింటే మీకు జ్ఞానం వచ్చేస్తదని చీటింగ్ చేసేసాడు. అదేంటే దేవునిపై విశ్వాసాన్ని ప్రోత్సహించాడు. అప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యముల నుండి అంటే సత్యం నుంచి వాళ్ళు కూడా తప్పుకొని పోయే విధంగా చూసాడు. ఆ పరలోకములో ఒక మంచి స్థానములో, హెచ్చు స్థాయిలో ఉన్నటువంటి సాతాను, వాడు దేవుని మీదే తిరుగుబాటు చేసే విధముగా సత్యం నుంచి తప్పిపోయాడు. దేవుని మాటల నుంచి తప్పిపోయాడు. విధేయత లేదు, అవిధేయత. అలాగే సాతాను భూమి మీద పడిన తర్వాత
ఏదైనా వనంలో ఉన్నటువంటి వారిని కూడా దేవుని మాటల నుంచి తప్పించేశాడు. సత్యం నుంచి తప్పించగలిగేటువంటి విధముగా చేయగలిగాడు. వారు ఆ విధంగా దేవుని మీద పూర్తి స్థాయి నమ్మకం పెట్టకుండా సాతాను వైపు మొగ్గిపోయారు. అక్కడి నుంచే పాపం అనేది లోకంలోకి వచ్చింది. లోకంలో మరి ఈ పాపముతో కూడినటువంటి ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు దేవుని సంఘాల్లో ఉన్న క్రైస్తవులకు వ్యత్యాసం చాలా ఉంది. మనం ఒక క్రీస్తు యేసు శరీరం అనే సంఘంలో అన్ని సంఘాలుంటాయి. అందులో సెపరేట్‌గా దేవుని సంఘములో ఉన్నవాళ్ళు కట్టుబాట్లుంటాయి. మనము సత్యమునకు లోబడే విధముగా అంటే బైబిల్‌కి వాక్యాలకు లోబడే విధముగా, అపోస్తల బోధకు లోబడే విధంగా మనము ప్రతి విధముగా కృషి చేయాలి. మీకు జాన్వరి నెలలో ఇంచుమించు ఒక 4 నెలల క్రిందట, 4, 5 నెలల కిందట అపోస్టసీ అనే మాట చెప్పాను. అపోస్టసీ అంటే మత భ్రష్టత్వం. అంటే అంత్యకాలాల్లో చర్చిల్లో మత భ్రష్టత్వం. ఎల్‌జీబీటీ చర్చిలని అంటే నపుంసకులకు, ట్రాన్స్‌జెండర్స్‌కి ఇలాంటి వాళ్ళందరికి కూడా సెపరేట్ చర్చెస్ పెట్టుకొని, వాళ్ళు కూడా హోమోసెక్షువల్స్, హోమోసెక్షువల్ పాస్టర్స్, హోమోసెక్షువల్ బిషప్స్ అని మీకు అపోస్టసీ గురించి చెప్పాను. భ్రష్టత్వం అన్నమాట. అంటే విశ్వాసఘాతకులనమాట. బైబిల్‌లో మత భ్రష్టత్వం అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఈ పదం అంటే ఏంటి? విశ్వాసం నుంచి తొలగిపోవడం అనేది, వదిలివేయడం అనేది, క్రైస్తవులుగా ఒక విశ్వాసంలో ఉంటూ, ఆ విశ్వాసం నుంచి తొలగిపోవడం అనేది మత భ్రష్టత్వము అని మనము నిర్వచనం చెప్పుకోవాలి. అంటే వాడు క్రైస్తవుడుగానే ఉంటున్నాడు. క్రైస్తవ సత్యాలను నమ్ముతున్నాడు. సడెన్‌గా ఏవో ఇతర బోధలు విని, ఇతర మనుషులతో ఆర్గ్యుమెంట్ చేసుకొని, ఇతర విశ్వాసులతో ఏదేదో చెప్పబడి, ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని, అసలు విశ్వాసాన్ని వదిలివేసేసి, వేరే విశ్వాసంలోనికి వెళ్ళిపోతే దాన్ని అపస్టసీ అంటారు. చూడండి మా కొన్ని చర్చెస్‌లో ఆహ్, హ్మ్, మా వ్యక్తులు ఎక్కడ గూడా శాంతి సమాధానాలు వాళ్ళకి దొరక్కపోవడం వల్ల అన్ని చర్చిలకు తిరుగుతా ఉంటారు. ఎక్కడ దొరకదు వాళ్ళకి. ఏదో చర్చ్‌లో మంచి చర్చ్ చూసుకొని ఆహ్, హ్మ్, మా 7 చర్చెస్ ఉన్నాయి కదా! పద్మాసు ద్వీపం నుంచి ఉత్తరాలు రాసిన మైనర్ ఏషియాలో ఉన్నటువంటి సంఘాలకు రాసాడు. ఫిలడెల్ఫియా సంఘము. ఫిలడెల్ఫియా సంఘం లాంటి దాంట్లో చూసుకొని మీరు జాయిన్ అవ్వాలి వేరే ఊరెళ్ళినప్పుడని నేను చాలా సార్లు చెప్పాను. చర్చ్ ఆఫ్ గాడ్ లేకపోతే. అలాగా మంచి సంఘాలు లవోదిషియా సంఘం అంటే నులివెచ్చని సంఘము. ప్రభువుని ఆ తొలి ప్రేమ వారికి లేదు. అలాంటి చర్చిలకి వెళ్ళకూడదు. అంటే వేరే చర్చ్‌కి తప్పనిసరిగా వెళ్ళాలి అంటే మన మన డాక్ట్రిన్‌కి సూటబుల్ చర్చ్ ఎక్కడ ఉందని చర్చ్ ఆఫ్ గాడ్‌లు ప్రతి ఊర్లోనే ఉండవు కదా! అందువలన అలాగే వెళ్ళమని మీకు చెబుతా ఉంటాను. కారణం ఏంటంటే ఉన్న విశ్వాసం ఊడిపడిపోకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి మన అనంతలక్ష్మి గారున్నారు మన యొక్క చర్చ్‌లో. ఆమె ఒక అదర్ ఫెయిత్ నుంచి వచ్చినటువంటి స్త్రీ. ఆమె కొన్ని యాక్టివ్‌గా యవ్వన కాలం నుంచి కూడా యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి స్త్రీ. ఆమె సాక్ష్యం ఏంటంటే పెద్ద పెద్ద సంఘాలు రాజమండ్రిలో నేను చూసాను. ఎక్కడా లేనటువంటి వాక్యము, ఎక్కడా లేనటువంటి ఆ యొక్క నాకు సంతోషము ఈ చర్చ్‌లో వచ్చింది. 2 ఏళ్ల నుంచి మన చర్చ్‌కొస్తుంది. మీకందరికీ తెలుసు ఆమె. ఒక రిటైర్డ్ పర్సన్. ఆ విధంగా మనము వి 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 హావ్ టు గివ్ టాప్ ప్రయారిటీ టు ది ట్రూత్స్ ఆఫ్ ది బైబిల్. వాళ్ళు ట్రూత్స్ అంటారు గానీ, అసత్యాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి మత భ్రష్టత్వం అంటే, తాను నేర్చుకున్నటువంటి బైబిల్ బోధల నుండి అవి దూరంగా తొలగిపోవడం. ఇయన్నీ కూడా డాన్సులేయడం, మ్యూజిక్‌లు పెట్టేయడం, ఈ మనుషుల్ని గందరగోళం పెట్టేయడం కూడా అసలు వాక్యముకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మా డాన్సుల వైపు ఈ పొట్టు డ్రెస్సులు వేసుకొని కొంచెం మనస్సు పాడు చేసేటువంటి విధంగా ఉండడము. ఇవన్నీ కూడా చర్చిల్లో ఆల్రెడీ ప్రవేశించిపోయాయి. ఏదైనా ఒక మెట్రోపాలిటన్ సిటీ చర్చ్‌కెళ్తే వాక్యం కూడా 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పడు పాస్టర్. ఎందుకంటే ఎవడు వినేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ యొక్క డ్రెస్సులు చూపించుకోవడానికి, వాళ్ళ యొక్క అపియరెన్స్ చూపించుకోవడానికి వాళ్ళు గొప్పలకే వస్తారు గానీ, అయ్యో! దైవజ్ఞానం నేర్చుకోవాలి, సత్యం నేర్చుకోవాలి అనేది ఉండదు. అంటే ఆల్రెడీ మత భ్రష్టత్వం వచ్చేసింది చర్చిల్లోకి.
సో, మరి ఈ అపోస్టసీ గురించి మీకు చెబుతూ మ సువార్త బోధకుల్లో మత భ్రష్టత్వం ఉంది. చర్చ్ విశ్వాసుల్లో మత భ్రష్టత్వం వచ్చేసింది. అలాగే అమెరికాలో ఎపిస్కోపల్ చర్చ్‌లో ఆడవాళ్ళను బిషపులు, గే బిషపులు చెప్పాను. వేదాంత విశ్వవిద్యాలయాల్లో కూడా మత భ్రష్టత్వం వచ్చింది. పాదిరులు ట్రైనింగ్ అవుతున్నారని చెబుతున్నారు గానీ, పాదిరులలో కూడా మత భ్రష్టత్వం వల్ల త్రాగుడు, సిగరెట్లు కాబోయే పాస్టర్‌లలో ప్రవేశించింది. ఎల్‌జీబీటీక్యూ+ అంటే ఈ లెస్బియన్స్ ఇలాంటి వాళ్ళనమాట. అందుకనే యేసు సోదరుడైనటువంటి యోధ వార్నింగ్ ఇచ్చాడు బిలీవర్స్‌కి. టు ఫైట్ అగైన్స్ట్ ది అపోస్టసీ మత భ్రష్టత్వం గురించి అగైన్స్ట్‌గా మీరు పోరాడండి అని. అదే ఇందాక చెప్పాను. మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. పోరాడాలంటే ఇప్పుడు పాకిస్తాన్‌కి, భారతదేశానికి యుద్ధ సన్నద్ధతం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు 28 మంది కాశ్మీర్ విహారయాత్రకు వెళ్ళినటువంటి భారతీయుల్ని ఉగ్రవాదులు చంపారేశారు. ఎందుకు చంపుతున్నారో మరి అన్నది మనకు తెలీదు. అలా చంపేశారంతే. ఇప్పుడు యుద్ధం మొదలైపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు రేషన్స్ అయి కూడా మళ్ళా పెరిగిపోతాయి. డబ్బంతా కూడా యుద్ధానికి ఖర్చు పెట్టేస్తారు. పేదల మీద భారం, మీడియం ఫ్యామిలీస్ మీద భారం, పెట్రోలు ఇయన్నీ పెరిగిపోతాయి. సో, మన దేశానికి కూడా నష్టం అవుతుంది. అటువంటి దేశానికి కూడా నష్టం వస్తుంది. యుద్ధం అంటే జరిగితే. అదే ఈవేళ పరిస్థితి బట్టి యుద్ధం ఖచ్చితంగా జరిగేటువంటి విధానంలో గవర్నమెంట్‌లు కక్షపూరితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకుంటున్నాయి పాకిస్తాన్, ఇండియా. అంటే ఈ విధంగా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ విధముగా మనము మన మన యొక్క దేశంలో జరిగేటువంటి సంఘటనలు మనకు తెలుసు. మన ఊళ్ళో జరుగుతున్న సంఘటనలు మనకు తెలుసు. ఈ మత భ్రష్టత్వంలో ఉన్నటువంటి విధానములో కొంతమంది పడిపోవటం కూడా మీకు చెప్పాను. ఈ చార్లెస్ టెంపుల్టన్ అనేవాడు 1940లో బిల్లీ గ్రాహం 1999 వరకు బ్రతికాడు ఆయన. బిల్లీ గ్రాహం గారి యొక్క అసోసియేట్. ఆయనతో పాటు సహపరిచారకుడు. 25 ఏళ్ళు ఆయనతో పాటు ఉండి క్రైస్తవ్యాన్ని త్యజించేశాడు. మనిషి అందగాడిగా ఉన్నాడు. చార్లెస్ టెంపుల్టన్ ఎన్నో బోధలు చేశాడు. ఇస్కరియోతు యూదా ఎలా తప్పిపోయాడో ఈయన కూడా తప్పిపోయాడు. వాళ్ళకి వేరే వేరే రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ వైపు మనం వెళ్ళట్లేదు. అలాగే డాన్ బార్కర్ గురించి కూడా మీకు చెప్పాను. 20 ఏళ్ళు మ్యూజిక్ కొట్టి, కొట్టి, కొట్టి దాని ద్వారా సువార్త చెబుతూ క్రైస్తవత్వాన్ని అనేక సమూహాలకి బోధించి వెంటనే వదిలేసేసి ఎథిస్ట్ అయిపోయాడు. అలాగే జెర్రీ డేవిడ్ 25 ఏళ్ళు సేవ చేసి పెంతెకోస్తల్లో మీకు తెలుసు కదా! పెంతెకోస్తలు ఎంత ఆవేశంగా, ఎంత ఉద్రేకంగా వాక్యం చెబుతారో అలా చెబుతూ ఎథిస్ట్ అయిపోయాడు. అంటే విశ్వాసం నుంచి తొలగిపోయారు ఈ ముగ్గురు. జెర్రీ డేవిడ్, డాన్ బేకర్, చార్లెస్ టెంపుల్టన్. అంటే ఇంత 25 ఏళ్ళు సేవ చేసినటువంటి వీళ్ళే బిల్లీ గ్రాహం గారు తప్పిపోలేదు. బిల్లీ గ్రాహం గారు బాగానే ఉన్నాడు. పరలోకానికి వెళ్ళాడాయన. అయితే చార్లెస్ టెంపుల్టన్ ఈ ఒక రకమైన అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఏంటంటే ఈ సైన్స్ అన్నాడు, విమానాలన్నాడు, ఇయన్నిట్లి గురించి సరైన ఎక్స్‌ప్లనేషన్ ఏదో లేకపోవడం వల్ల, ఆయనకి సైన్స్‌కి, మతానికి సంబంధం లేదు అన్న విధానంలో ఎందుకో ఒక నిస్పృహకు గురైపోయి వదిలేసాడంతే. విశ్వాసాన్ని వదిలేసాడు, బోధ వదిలేసాడు. యేసు ప్రభువుకి యాంటీగా ఇప్పుడు వదిలేస్తే వదిలారు గానీ, వీళ్ళు యేసు ప్రభువుకి యాంటీగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. రాసారు కూడా. అపా ఫార్ అవే ఫ్రమ్ ది ఫెయిత్ అని ఒకటి రాసాడు. ఈ యొక్క డాన్ బేకర్, ఈ జెర్రీ డేవిడ్ ఇవి 25 ఏళ్ళు చేశాడు. హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి మొన్నే పోయాడు ఇతను. ఆహ్, సో, సో జెర్రీ డేవిడ్ వీళ్ళంతా కూడా అందుకనే ప్రభు ఏమంటాడంటే 1 కొరింథీయులు 9, 24, 27లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా! అని మనం ఇలా పోయాడు కదా! అని మనం పోతే పోయాడులే అనుకుంటే ఈ ఉదాహరణలో మీకెందుకు చెప్తున్నాను అంటే ఆల్రెడీ జాన్యువరిలో చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా అలాగ విశ్వాసంలో ఏమన్నా తొలగిపోతామని ఒక్కొక్కసారి మనం పరిశీలించుకోవాలి. 27 మ మ మ మొదటి కొరింథీయులు 9వ అధ్యాయం 27వ వచనంలో బోధకులైన వాళ్ళు లేక విశ్వాసులైన వాళ్ళు ఇతరులకు ప్రకటించిన తర్వాత భ్రష్టులైపోతామా అని నా శరీరాన్ని నేను అదుపులో పెట్టుకుంటున్నానని పౌలు గారు అంటాడు.
మార్టిన్ లూథర్ గారి గురించి నేను స్టడీ చేసినప్పుడు, ఆయన పూర్తిగా ప్రభువులోనికి పూర్తి విశ్వాసంలో లేనప్పుడు పాపాల గురించి, తన శారీరక పాపాల గురించి కొరడాలతో కొట్టుకునేవాడట హాస్టల్ రూమ్‌లో. శరీరాన్ని లోబరుచుకోవాలి. అది ఎలా కుదరదని మొత్తానికి ప్రభువుని నమ్మి విశ్వసించిన రక్షింపబడతామనే కాన్సెప్ట్ డాక్ట్రిన్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా అప్పటి వరకు కూడా తనని శరీరాన్ని నలగొట్టుకునేవాడట మార్టిన్ లూథర్ గారు, గ్రేట్ రిఫార్మర్. సో, ఆ విధంగా కంట్రోలింగ్, కంట్రోలింగ్ అనేది తప్పిపోతే కష్టం. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనెను. మొదటి కొరింథీయులు 10:12. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్, బీ కేర్‌ఫుల్ నాట్ టు ఫాల్స్. అటు ఒకవైపున సాతాను శోధిస్తా ఉంటది. ఒకవైపున ఇంకా తోటి నామకార్థపు క్రైస్తవులు శోధిస్తా ఉంటారు. మానసికమైన కలతలు, ఇంట్లో సమస్యలు. అందరూ బాగున్నారు. మనమెందుకు బాగుంటలేదు విశ్వాసులంగా ఉన్నప్పుడు. అందరికీ బ్లెస్సింగ్స్ ఉంటున్నాయి. మనకెందుకు ఉండట్లేదనేటువంటి అవిశ్వాసం. ఇలాంటి రకరకాలుగా మనిషి యొక్క మానసికమైనటువంటి స్థితిని దెబ్బతీసి అవిశ్వాసంలోకి గురైపోయేటువంటి విధానంలో సాతాను కూడా చేస్తాడు. యాక్చువల్‌గా ఏదెను వనంలో ఆది దంపతులిద్దరూ కూడా పయస్ పీపుల్, హోలీ పీపుల్, దేవునితో సహచరులుగా, దేవునితో సమానులుగా సృష్టింపబడినటువంటి ఆదాము మరి ఎందుకు స్పాయిల్ అయిపోయాడు? చెప్పుడు మాటలు బట్టే కదా! ఆదికాండం 3వ అధ్యాయం చదవండి. చెప్పుడు మాటలు బట్టే కదా! శోధనకు లోనైపోయాడు. మీరు కూడా శోధనకు లోనైపోతారేమో అని మీరు జాగ్రత్తగా ఉండండి. అపహాస్కుల చోటున కూర్చోకండి. అందుకనే శోధనలో పడకుండా మీరు శోధనకు చోటియ్యకూడనే పాట కూడా ఉంది. అంటే ఎక్కడైతే నేనెప్పుడు కూడా ప్రమాదము జరుగుతుంది అని ముందు ఊహిస్తానో, ప్రమాదం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోకి కూడా వెళ్ళను. దేవుని కృప వలన ఎటువంటి ఇరుకు ఇబ్బందుల్లోకి ఎన్నేళ్లున్నప్పటికి నేను ఇరుక్కోలేదు. కొంతమంది ఏం చేస్తారు, ప్రమాదంలోనే దూరాలనుకుంటారు. లోకి మనం వెళ్ళకూడదంటే అలజడుకో ఎళ్ళిపోదాం అనుకుంటారు. మనసు అలా లాగేస్తా ఉంటది పాపం ఆళ్ళకి. అందువలన ఈ గొడవలు ఆ తుపాకీ గుండొచ్చి గొడవల్లో మనకే వచ్చి గుచ్చుకుంటది ముందు. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కదా! సాతాను మనల్నేసేస్తాడు ముందు. మేము చచ్చిపోతాము అనుకునేటువంటి విధానంలో ఆలోచన ఉండే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, కొంతకాలం జీవిస్తేనే కదా దేవుని పరిచర్య సాగుతది. యవ్వన కాలంలోనే చనిపోతే ఇంక పరిచర్య ఏం చేస్తాం? అలాగా యవ్వన కాలంలోనే మనల్ని ఇతరులు తుదముట్టించే విధముగా మన బ్రతుకులు ఉండకూడదు. మన జాగ్రత్తగా ప్రభువారు కూడా జాగ్రత్తగానే ఉన్నారు. అందుకనే 3.5 సంవత్సరాలన్నా ఆయన సేవ చేస్తున్నారు. నువ్వు ఎక్కువ కాలం జీవిస్తే ఎక్కువ సేవ చేస్తానన్న విధానంలో బ్రతకాలి గానీ, ఈ రౌడీ మూకలు, లేకుంటే గొడవలు, స్ట్రైకులు, అలజడుల్లో దేవుని సంఘం వారు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు. మనం ఘర్షణకు చోటివ్వకూడదు. మనం ఎప్పుడు కూడా అలజడులకు స్థానం ఇవ్వకూడదు. మనం విశ్వాసంలో ఉన్నాం, పడిపోకుండా ఉండే విధంగా చూడాలి. ఆహ్, మ విశ్వాసం లేకుండా క్రైస్తవుడిగా ఉండడము కుదురుతుందా? కుదరదు. వితౌట్ బిలీఫ్, వితౌట్ ఫెయిత్ యూ నెవర్ బి ఎ క్రిస్టియన్. యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్ముతున్నావు. నమ్మకం లేనట్టు బిహేవ్ చేస్తున్నావు. యేసుప్రభు బోధల్ని నమ్ముతున్నట్టుగా నువ్వు బిహేవ్ చేస్తున్నప్పుడు ప్రాక్టికల్లీ యు ఆర్ నథింగ్ డూయింగ్ విత్ ద స్క్రిప్చర్స్. అందుకనే మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు. మన జాతిపిత క్రిస్టియన్స్ ఆర్ ఆల్ ప్రీచర్స్ ఓన్లీ, నాట్ ప్రాక్టికాలిటీ పర్సన్స్ అన్నాడు. అంటే బోధకులే ఇలా గంట సేపు బోధించేస్తారు గానీ, వాక్యానుసారం వీళ్ళు నడవరు. నడిస్తే ఎంత బావుంటుందో అనేటువంటి మాట నేను చాలా కాలం కిందట మీకు కూడా చెప్పానన్నమాట. వి ఆర్ గుడ్ ప్రీచర్స్ బట్ నాట్ గుడ్ ప్రాక్టీషనర్స్. ప్రాక్టీస్ మనం చేయలేం. మరి అలా చేసే విధంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడాలని నమ్మాలి. విశ్వాసంలోంచి దిగజారుడుగా ఉండకూడదంటే పరిశుద్ధాత్ముడు ఉండాలి. అంటే మీలో పరిశుద్ధాత్ముడు నివసించే విధముగా మీ జీవన విధానం ఉంటుందా? లేదా? అనేది చూడండి. మీరు ఏమాత్రము మీ యొక్క జీవన విధానం సరిగ్గా లేకపోతే పరిశుద్ధాత్ముడు మీ తరపున ఫైట్ చేయడానికి ఉండడు. సాతాను లోపల దూరి ఆటోమేటిక్‌గా మిమ్మల్ని డిసీవ్ చేసే విధంగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 12 అధ్యాయం 7, 10లో అంటాడు, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు సాతానియు అని పేరు గల ఆది సర్పం మహాఘట సర్పము పడద్రోయబడెను.
అంటే సాతాను పైనుంచి పడదోయబడింది. సర్వలోకాన్ని మోసపుచ్చుతుంది. మనల్ని కూడా మోసపుచ్చేటువంటి శక్తి కలిగిందది. అయితే పరిశుద్ధాత్మ శక్తి వలన మీరు ఆ యొక్క సాతాను యొక్క ఆ ప్రయోగముల నుండి తప్పించుకొనవచ్చును. ఆదికాండము 3లో సాతాను మోసం మొదలుపెట్టేసింది. అక్కడే మొదలుపెట్టింది. అది ఇప్పటి వరకు ప్రభు వచ్చే వరకు కూడా విశ్వాసులను అది బాధపెడుతూనే ఉంటుంది. విశ్వాసం నుంచి పడగొట్టడమే దాని పని. అందుకని సాతాను తన వైపున్న అవిశ్వాసుల జోలికి వెళ్ళదు. మన వైపే వస్తూ ఉంటుంది. మనం మనం పార్టీ మార్చేసి సాతాను వైపు వెళ్ళిపోతే అది ఈ టెంపుల్ టర్న్ జీవితంలాగా, జెర్రీ డేవిడ్ లాగా ఉంటుందనమాట. సో, మనము సర్వలోకం ఎలాగ వెళ్తే మనకెందుకు? మనము ప్రభు వైపు ఉన్నామా లేదా అన్నది చూడాలి. ఈ అవిశ్వాసానికి ఆది దంపతులు పునాదేశారు. క్రైస్తవుల్లో కూడా అదే అవిశ్వాసం ఇప్పటికీ కూడా రన్ అవుతుంది. ప్రపంచం ఇప్పుడు ఆదామవ్వల నుంచి డెవలప్ అయినటువంటి ప్రపంచములో మంచి చెడులు 2 ఈక్వల్‌గా పెరుగుతున్నాయి. కీడు ఎక్కువగా ప్రబలం అయిపోతుంది. సాతాను యాక్టివ్‌గా పనిచేస్తున్నాడు. దేవుని నమ్మే బిడ్డలు తగ్గిపోయారు. దేవుని నమ్మిన బిడ్డలను కూడా సాతాను పడగొట్టాలని చూస్తున్నాడు. కాబట్టి మనం నివసించేటువంటి ఈ యొక్క లోకములో, మన కాలంలో మంచి చెడులుంటాయి. కీడు, మంచి ఉంటుంది. అయితే దేవుని మహాకృపను బట్టి ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనలో కాపాడుకుంటూ, మనము ఎప్పుడు గూడా పడిపోకుండా ఉండేటువంటి విధముగా మా నిల్చున్నాము కదా అని అనుకుంటూ ఉంటే కుదరదు. పడిపోకుండా జాగ్రత్తగా విశ్వాసములో కొనసాగబడే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక. ఆమేన్.